పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏది చేసినా సరే అంటే పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఒక విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. ప్రతి ఇంటిని, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని, అది స్టూడెంటా లేదంటే పెద్దవాళ్ళ, ముసలివాళ్ళ, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ స్థితిగతులు, ఏంటి వాళ్ళ జీవన విధానం, ఏంటి వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక డేటాని తెప్పించుకుంటున్నారు. అంటే రీసెంట్గా మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఎలక్ట్రీషియన్ని పిలిచి దాదాపు 350 మందికి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సేఫ్టీ అటు కిట్ అంతా కూడా అందించడం జరిగింది. దాదాపు ఒక్కొక్క కిట్టు 5,000 రూపాయలు అయితే 350 మందికి దగ్గరగా అందిస్తే ఆలోచించండి. అంటే అక్కడ రీసెంట్గా ఒక మల్లాం అనే గ్రామంలో ఒక దళిత వ్యక్తి ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి అక్కడ చనిపోవడం జరిగింది. దాని మీద కులం రంగు పులిమేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక రకంగా నింద వేయాలనే ప్రయత్నాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లేదంటే పార్టీలు చాలా ట్రై చేశాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు చాలా అవసరం. ఓకే, ఎమోషన్ కనెక్టివిటీ అటు పవన్ కళ్యాణ్ గారితో పిఠాపురంతో ఏర్పడిపోయింది, అటు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా. అదే పిఠాపురాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా పిఠాపురంలో తగ్గించాలి అనే ప్రయత్నంలో చాలా కుట్రలు పన్నుతున్నటువంటి విషయం. అంతేకాకుండా మరీ ముఖ్యంగా చెప్పాలంటే, ఎవరైతే దళిత వ్యక్తి చనిపోయారో అవతల వెళ్ళి పనికి వెళ్ళినటువంటి ఒక కాపు కులానికి సంబంధించినటువంటివి అక్కడ పిలిచినటువంటి వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళారు, ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆ తర్వాత దాన్ని ఏ రకంగా కులాలకి మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నం, పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుగా, ఆయన కులాలని కలిపేటువంటి ఆలోచనతోనే ఉంటారు. నిజంగా ఆ దళితకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే దాన్ని కులంగా వేరే విధంగా వాడుకొని ఏదో ఒకటి చేసేసి ఆ అబ్బాయికి ఒకరికి న్యాయం చేసి పంపించేయచ్చు. కానీ అది అక్కడతో ఆపల. ఎంతోమంది దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. పిఠాపురంలో ఇంకొకసారి ఇలాంటి సందర్భం రాకూడదు, ఏ ఒక్క వ్యక్తికి జరగకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారిలో ఆలోచన రేకెత్తించినటువంటి ఆ వ్యక్తే. ఆయన ప్రాణం నిజంగా వృధా పోలేదు. ఎంతోమంది ప్రాణాలు నిలపడానికి ఒక ఆలోచన రేకెత్తించడం అనేది ఆయన ద్వారానే జరిగింది. ఆయన ఈరోజు ఇంతమంది ఎలక్ట్రీషియన్లు ధైర్యంగా, హ్యాపీగా వాళ్ళ జీవనోపాధిని సాగిస్తున్నారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కిట్లు ఇచ్చారు. దానివల్ల ఎటువంటి హాని జరగకుండా వాళ్ళు జరుగుతుంది అంటే డెఫినెట్గా అతనికి సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి త్యాగం అనే చెప్పాలి. వీళ్ళందరూ బాగున్నారు అంటే ఈరోజు ఆయన చేసినటువంటి ఆ త్యాగమే వీళ్ళందరినీ కూడా ప్రాణాలు కాపాడుతుంది, ప్రాణాలను రక్షించింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి ఆలోచన కలిగించింది ఆయనే, దానికి స్ఫూర్తి కూడా ఆయనే అనాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఏదో ఒక రకంగా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అంటకట్టాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. కానీ నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారిని మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ కులాన్ని దాటాలి, తర్వాత మతాన్ని దాటాలి, తర్వాత ప్రాంతాన్ని, తర్వాత మిగతా కుట్రల్ని, కుతంత్రాలని దాటి ఆయన గురించి ఆలోచిస్తేనే ఆయన మనకు అర్థం అవుతాడు. వన్స్ ఒకసారి ఆయన మనకు కనెక్ట్ అయ్యాడు అంటే కట్టె కాలే వరకు, హరీష్ శంకర్ గారు చెప్పినట్టుగా కట్టె కాలే వరకు కూడా మనం ఆయన్ని వదలలేం. అదొక వ్యసనం కింద, అదొక డైలీ దినచర్య కింద ఆయన్ని ఎవరు ఏమన్నా సరే తట్టుకోలేం. అంత ఎమోషన్ కనెక్టివిటీ అనేది మనలో ఉండిపోతుంది. మన ఇంట్లో మన అన్ననంటేనో, మన చెల్లినంటేనో, లేదంటే మన నాన్ననంటేనో మన అంత ఫీల్ అయిపోతాం మనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక నిజాయితీతో ఒక పార్టీని పెట్టి తన స్టార్డమ్ను వదులుకుని ఈ స్థితికి వచ్చి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పడి 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 ఒక్కసారి నిలబడి చూపించాడు. దేశానికి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గాన్ని ఆయన చూపించబోతున్నారు. ఇప్పటికే పిఠాపురంలో ఉన్నటువంటి స్థితిగతుల మీద పూర్తిగా నేను నిజంగా చెప్తున్నాను, పిఠాపురం ప్రజల గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, అదృష్టవంతులంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో పిఠాపురం ప్రజలే. మీరు హ్యాపీగా గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడిగా ఉన్నంత వరకు మిమ్మల్ని
మీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వరు. మీరు తలుచుకున్నదే తడువుగా మీకు ఏం కావాలన్నా చేయటానికి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, మీరు గెలిపించినటువంటి, మీ చేత్తో ఓటు వేసి గెలిపించినటువంటి నాయకుడు మీ దగ్గర ఉన్నాడు. ఆ మాటే మీకు కొన్నంత ధైర్యాన్ని మీకు ఇస్తుందని ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. అలాంటి నాయకుడు మీరు మీరు జస్ట్ అసలు ఆలోచనలో కూడా, మీ ఊహకు కూడా అందనటువంటి అద్భుతాలని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో, ఇప్పుడు కిట్లు కావచ్చు, గతంలో ఇచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ఇచ్చినటువంటి అలాంటి వ్యక్తి మీద కూడా ఏదో ఒక రకంగా విషం చుమ్మాలనే ప్రయత్నం ఎంతమంది చేసినా కూడా కర్మ, అంటే మంచి చేయాలనే వాడికి ఎవడైనా అడ్డొస్తే దానికి తగ్గ ప్రతిఫలం, రిటర్న్ గిఫ్ట్ అనేది ఆ దేవుడు కర్మ రూపంలో ఇస్తాడు. దానికి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ శక్తులైనా, ఏ వ్యక్తులైనా కానీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని, ఒక శక్తిని ఆపడం అనేది అంత ఈజీ కాదు. ఆయన ఒక మంచి సంకల్పంతో, నిజాయితీతో ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా ఏదో ఒక విధంగా మాటలు అనాలి అంటే అనేయచ్చు, తిరిగి తీసుకోవటం అనేది కష్టం. మీ మాటలకి పట్టించుకునేటువంటి వ్యక్తి కూడా ఆయన కాదు. ఆయన పనిని చేసుకుంటూ వెళ్తారు తప్ప, ప్రజలకి ఇవ్వాల్సింది ఇస్తారు తప్ప, మీలాంటి వ్యక్తుల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. అంతేకాకుండా నిజంగా పిఠాపురంలో ప్రతి ఇంటిని ఆయన మానిటరింగ్ చేస్తున్నారంటే ఆలోచించండి. ఆయన విజయవాడలో ఉండండి, హైదరాబాద్లో ఉండండి, ఇంకొక చోట అయినా ఉండండి, పిఠాపురం ఆయన గుండెల్లో ఉంది. ఎందుకంటే ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈసారి అది అనుభవిస్తున్నాడు, చూస్తున్నాడు, గతంలో కూడా చూశాడు. అది అలాంటి పవన్ కళ్యాణ్ గారిలో ఆ ఓటమి చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. ఆ ఓటమి తర్వాత వచ్చినటువంటి విజయాన్ని పిఠాపురం ప్రజలు అందించారు. అలాంటి విజయం అందించినటువంటి పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఎంత చెయ్యాలనుకున్నారు అనేది మీకు మాటల్లో చెప్పలేను. ఈసారి నేను చెప్తున్నాను కదా, మీరు చదువుకోవాలా, ఉద్యోగం చెయ్యాలా, ఇంకొకట ఏది కావాలన్నా గవర్నమెంట్ ఇస్తుందా, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉన్నాయా, పంచాయతీరాజ్ శాఖలో ఫండ్స్ ఉన్నాయా, గవర్నమెంట్ దగ్గర ఈ ఫండ్స్ వస్తాయా రావా అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు మీ వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తి. అదొక శక్తిగా ఉంది. డెఫినెట్గా మీరు ఊహించండి, ఆయన ఆస్తులు అమ్ముకునైనా సరే మిమ్మల్ని హక్కున చేర్చుకుని మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే చూసుకుంటారు. ఆయన్ని మర్చిపోతారు, ఆయన ఆరోగ్యాన్ని మర్చిపోతారు, ఆయన పిల్లల గురించి మర్చిపోతారు, ఆయన పార్టీ గురించి మర్చిపోతారు. ఆయన ఆస్తులన్నీ కరిగిపోయి అయినా సరే, కరగబెట్టైనా సరే మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి గొప్ప నాయకుడిని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అందించారు. కాబట్టి మీరు కూడా డెఫినెట్గా చాలామంది చెప్తూ ఉంటారు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని గెలిపించిన పిఠాపురం ప్రజలు డెఫినెట్గా ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తే, ఎంతోమంది ప్రలోభాలకు గురి చేసినా, ప్రలోభాలకు గురి కాకుండా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా సరే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి. అలాంటి పిఠాపురానికి రాష్ట్రమే కాదు, దేశం కూడా మీ వైపు ఉంటుంది, మీకు అండగా నిలబడుతుంది. డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని, ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గాన్ని మనం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలవక ముందు ఒక లెక్క, గెలిచిన తర్వాత ఒక లెక్క, ఈ లెక్కలో ఉంటుంది. డెఫినెట్గా ఆయన ఈ ఒక్క 1 ఇయర్లోనే ఇన్ని అద్భుతాలు చేస్తే, ఇంకొక 4 ఏళ్లలో జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తారో. ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా దేశానికి కాదు ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు, రాసి పెట్టుకోండి.